వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆఫీసు పిలుపు మేరకు ఈరోజు 175 నియోజకవర్గాల్లోనూ విద్యుత్ పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అయితేనేమి మిగతా అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున చేస్తున్న అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎంత దారుణమైన పరిపాలన సాగుతోందో, ఎంత దుర్మార్గమైన పరిపాలన సాగుతోందో అనేది అందరికీ తెలిసిన విషయమే. సో చెప్పింది మేనిఫెస్టోలో పెద్ద ఎత్తున సూపర్ 6 అని చెప్పేసి ఏమేమో చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి గెలవడం ఆయన నైజం. సో ఆ రకంగానే ఈరోజు చేస్తున్న పరిస్థితి అన్నమాట. చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒక హామీలు ఇచ్చిన దాంట్లో ఒక పెన్షన్ పెంచడం తప్ప మిగతా ఏం చేసింది లేదన్నమాట. అప్పు చేయడం తప్ప అనమాట. 72,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగిందన్నమాట. ఈ మన తలాలను తాకట్టు పెట్టుకుని చేయడం జరిగింది. అది కూడా ఎవరికి ఉపయోగపడని విధంగా దాన్ని లంచాలు కమిషన్ల రూపంలో ఉపయోగించుకుంటున్నారు. ప్రజలను పీడించే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి అన్నమాట. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు దాదాపు 15,485 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలపైన భారం మోపే కార్యక్రమం అంతా కూడా జరుగుతోంది అన్నమాట. సో ఇప్పుడు ప్రతి ఒక్కరూ బిల్లులు కట్టే కార్యక్రమం ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారు గోవింద్ రెడ్డి గారు పెద్దలు చెప్పినట్టుగా సో ప్రతి ఒక్క ఇంటికి పైన 400 నుంచి 500 రూపాయలు వాళ్ళకు ఛార్జెస్ పెంచే కార్యక్రమం అంతా జరుగుతున్న పరిస్థితి అన్నమాట. సో ఇదొకటే కాదు, ఉచిత ఇసుక అని చెప్పినారు. ఉచిత ఇసుక ఇచ్చింది లేదు, ఏమీ లేదనమాట. ఇసుక మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు దండుకున్నారు తప్ప ఇంకో కార్యక్రమమే లేదు. ఉచిత ఇసుక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా భయభ్రాంతులను చేసే కార్యక్రమం, అలాగే సోషల్ మీడియా వాళ్ళనంతా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసినారు తప్ప ఇంకొక కార్యక్రమం ఏం లేదు. సూపర్ 6లో చాలా హామీలు ఇవ్వడం జరిగింది ప్రజలకు, ఒక్కటే అమలు చేసిన పరిస్థితి లేదన్నమాట. అమలు చేయకపోగా ఈ రకంగా ప్రజలను దండుకునే కార్యక్రమం, వాళ్ళ దగ్గర నుంచి దోచుకునే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి. లోకల్ లీడర్స్ అన్నా వదిలినారా అంటే లోకల్ లీడర్స్ కూడా లోకల్ లీడర్ ట్యాక్స్ వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. అన్ని విధాల ఇసుక పైన, మట్టి పైన, ఏదైనా షాపుల పైన ఎక్కడ పడితే అక్కడ దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంక వాళ్ళు. ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా పెద్ద ఎత్తున గలమిప్పడానికి మేమందరం కూడా మరి ఒక ప్రొఫెషన్ చేసుకుంటూ ఈనాడు నియోజకవర్గ కేంద్రాల్లో వారికి అందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వమని చెప్పి మా అధ్యక్షులు చెప్పడం జరిగింది. అందులో కారణంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో దరిదాపు 1 కిలోమీటర్ దూరం అంతా కూడా ఈ పట్టణ వీధుల్లో మేమందరము పాల్గొని మరి అనేక స్లోగన్స్ ద్వారా మా నిరసన వ్యక్తం చేశాం. ముఖ్యంగా ఇందులో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలను పెంచము, ఖచ్చితంగా వీలైతే తగ్గిస్తాము అనేటటువంటి హామీ అనేక పట్టణాల్లో ఆయన ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన ప్రవృత్తి నైజము ఎలా ఉంటుంది అనేది ప్రజలకు అందరికీ కూడా తెలుసు. వారు చాలా కాలం ముఖ్యమంత్రిగా చేసినారు. చెప్పిన హామీలను నెరవేర్చకుండా హామీ ఇస్తారు, దానికి విరుద్ధంగా ప్రవర్తించేటువంటి ఒక నైజంతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. మరి ఇదంతా కూడా ప్రజలందరూ కూడా ఏదో మేలు జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, ఎందుకంటే ఆయన సూపర్ 6 అన్నీ కూడా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. అదంతా నిజం అనుకున్నారు. జగనన్న ప్రభుత్వం అంతా ఏదో చెడ్డ చేసింది అనేటువంటి ఒక స్లోగన్ పెద్ద ఎత్తున ప్రజలకు ఇచ్చారు. కానీ ఈనాడు ఏం జరుగుతుందా అనేటువంటిది కూడా మా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మహేందర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులం అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే మనందరికీ తెలుసు ఈ కూటమి ప్రభుత్వం అలివిగాని హామీలు, అదేవిధంగా జగనన్న మీద లేనిపోని అబండాలు, అప్పులు చేశారు. ఇలాంటివన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చేసిన కార్యక్రమం ఏమంటే ఈ 6 నెలల్లో 70,000 కోట్ల అప్పు తేవడము, అదేవిధంగా సంపద సృష్టిలో భాగంగా ఈరోజు వాళ్ళు విద్యుత్ ఛార్జీలను పెంచి 15,485
కోట్ల రూపాయల భారం ప్రజల మీద మోపడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్క పెన్షన్ తప్ప వాళ్ళు ఇచ్చిన సూపర్ 6లో ఎటువంటి హామీని కూడా నెరవేర్చలేదు. ఇవంతా కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజల తరపున నిలబడి వైసీపీ పార్టీ ఈ పోరాటం అన్నది మేము చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ పెంచిన ఛార్జీలను ఏదైతే రేపు జనవరి నుంచి యూనిట్ పైన ₹8 పెరిగిన రేటు పడబోతుంది, వాటన్నిటిని కూడా తగ్గించాలి. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ కాలనీస్లో 200 యూనిట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సార్ ఫ్రీగా విద్యుత్ ఇచ్చారు దాన్ని వీళ్ళు కూడా కొనసాగించాలా. ఎందుకంటే ఇంతకుముందు కూటమి ప్రభుత్వం అధికారంలో వాళ్ళు దిగిపోతున్నప్పుడు కూడా 74 కోట్ల వాళ్ళు 100 యూనిట్లు మాత్రమే ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిన్నారు 14 నుంచి 19 వరకు. అది కూడా పూర్తిగా డిస్కామ్లకు చెల్లించకుండా 74 కోట్ల రూపాయలు బకాయి పెడితే అది కూడా ఓన్లీ ఎస్సీ కాలనీస్ సార్. అది కూడా జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చి దాన్ని తీర్చడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. వెంటనే ప్రజల పక్షాన నిలబడాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చాలి. సో ప్రజల తరపున నిలబడి వైసీపీ పార్టీ ప్రతి పోరాటం కూడా రైతుల పక్షాన నిలబడడం కానీ, ఈ పెంచిన కరెంట్ ఛార్జీలు కానీ ప్రతి విషయంలో కూడా ప్రజల తరపున నిలబడి మేము అడుగుడుగున పోరాటం చేస్తాము. ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని కూడా మీ అందరి తరపున తెలియపరుచుకుంటున్నాం. వెంటనే ఇవన్నీ కూడా ఉపసంహరించుకోవాలన్నది మా అందరి కోరిక.